హాయ్ అండి. ఈరోజు 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా అయితే డే 15 మనం చూస్తే ఈరోజు హెవీ గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. మనకి నిఫ్టీ చూసుకుంటే 3% ఫాల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 3% అబోవ్ ఫాల్ వచ్చింది. అసలు ఏ స్టాక్‌లో చూసినా కానీ సడన్గా మూమెంట్ అప్వర్డ్ వస్తుంది, డౌన్వర్డ్ వస్తుంది. హెవీ ఫ్లక్చుయేషన్ అయితే ఈరోజు మార్కెట్లో ఉంది. దయచేసి ఎవరైనా బిగినర్స్ అయి ఉన్నా తెలియకపోయినా అవాయిడ్ చేయడం మాత్రం మంచిది. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. సడన్గా ఒక్కసారిగా 49,250 నుంచి 50,250 వరకు ఎంత సడన్ మూమెంటం ఒకటే క్యాండిల్లో వచ్చింది. దగ్గర ఇక్కడ మీరు చూస్తే 100 పాయింట్స్ టు అబోవ్ అనేది మనకి ఎక్కువగా పాయింట్స్ అనేది మూమెంటం అనేది ఒక్కొక్క క్యాండిల్ ఉంటుంది అంటే ఎంత వోలటైలిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏ స్టాక్లో అయినా చూడండి, అవి అన్నీ కూడా ఒక సపోర్ట్స్ దగ్గర ఒక సపోర్ట్స్కి దగ్గరలో సపోర్ట్స్ బ్రేక్ చేస్తూ చాలా డౌన్లో ఓపెన్ అయ్యాయి కాబట్టి మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ వర్క్ చేయదు. మన క్యాండిల్స్ని బట్టి మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. నేనైతే కోటక్ బ్యాంక్లో ఈరోజు ఎంట్రీ అయితే తీసుకున్నాను. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మీకు చేంజ్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే ఇది 2050 లెవెల్ క్రాస్ అయ్యి డౌన్వర్డ్ వస్తుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. ఓవర్ టార్గెట్ని నేను ప్లేస్ చేసుకోలేదు ఈరోజు. ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. ఒక పాయింట్ మూవ్కి 400 రూపీస్ అనేది మనకి కోటక్ బ్యాంక్కి వస్తుంది. ఎందుకంటే సడన్గా ఫ్లక్చుయేట్ అవుతుంది, ప్రాఫిట్ చూపిస్తుంది, లాస్లో కన్వర్ట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్. కాబట్టి ఎవరైనా ఈరోజు ట్రేడ్ చేయాలనుకుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మెయింటైన్ చేసుకుంటూ మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోండి. బికాస్ హెవీగా లాసెస్ వచ్చినాయంటే ప్రాఫిట్ వచ్చినా హెవీగానే వస్తుంది, లాస్ వచ్చినా హెవీగానే వస్తుంది. అంత వోలటైలిటీ ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్ ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్. ఈ గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ 1176 లెవెల్ క్రాస్ అయిందంటే మనకి మంచి మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. అనాలిసిస్ చేసుకొని ఓన్గా ఎంట్రీ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటే ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్న స్టాక్. ఇంకా అన్నీ కూడా జీరోనే. గెయినర్స్ అని మనము నిఫ్టీ 50లో చూస్తే జీరో ఉన్నాయి, అన్ని లూజర్స్ కిందనే ఉన్నాయి. సో 1820 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈరోజు నాకు వచ్చింది. సో మరీ నెగిటివ్ జీరో కాకుండా వచ్చిన ప్రాఫిట్తో ఐఆమ్ హ్యాపీ టుడే. డే 15 1820 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్న దాని మీద మన పర్సంటేజ్ని బట్టి మనం లాస్ ఈరోజు ఓవర్ లాస్ అయితే అవుతాయండి. అందుకని నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చూస్తే నా పోర్ట్ఫోలియో వచ్చేసి 3% డౌన్ అయింది. 10% ఉన్నది 6%కు అయితే మనకి ప్రాఫిట్ పడిపోయింది. కాబట్టి ఎవరన్నా ట్రేడ్ తీసుకోవాలనంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అయితే తీసుకోండి. దయచేసి ఓవర్ ట్రేడ్ మాత్రం చేయొద్దండి. వచ్చిన ప్రాఫిట్తో సాటిస్ఫై కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.